ఓ హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. హనుమంతుడు వచ్చి అమ్మ చెప్పినట్టు ఆ వ్యక్తికి అభయం ఇచ్చాడని చెప్పుకున్నాం. అప్పుడు అమ్మని అడిగాడు, అమ్మ ఇతను ఎవరు, విచారణ ఏమిటి, అసలు వీడి తప్పు చేసిన పని ఏమిటి, ఏం తప్పు చేశాడు? అంజనాదేవి చెప్తుంది, ఇతడు ఏ తప్పు చేయలేదు నాయనా అని ఏదో చెప్పబోయింది, కానీ మాట పెగల్లేదు నీరసం వల్ల పాపం. అప్పుడు చెప్పాడు హనుమంతుడు ఈ వ్యక్తిని చూసి, నాయనా పెద్ద మనిషి నువ్వెవరయ్యా చెప్పు, నీ కథ ఏంటి? అసలు నీ కథ వెనుక్కోకుండానే ఇష్టం వచ్చినట్టు అభయాలు ఇచ్చేస్తున్నాం. ఇక అభయం ఇచ్చిన తర్వాత ఏముంది, ఇంకా ప్రాణం పోయినా పర్వాలేదు, చెప్పవయ్యా ఇంక ఇప్పుడైనా. ఆ వ్యక్తి తల్లి కొడుకులిద్దరికీ మరోసారి సాష్టాంగ వందనం చేసి తన యొక్క ఆత్మకథను వివరంగా ఇట్లా చెప్తున్నాడు. ప్రభు రామభక్తాగ్రేసర, నీ దివ్య దర్శనము, నీ పావన స్పర్శ అంతా కూడా నాకు లభించింది. గురువైన నారదుడి ఆజ్ఞ వల్ల ఈ తల్లి పాదాలను ఆశ్రయించాను. నారదుడు చెప్పాడు, అందుకనే అమ్మ పాదాలు నేను ఆశ్రయించాను. పెట్టాడు ఇక్కడ నారదుడు, ఏమో పని చేసి పెట్టేశాడు. నారదుడు అంటూ ఉండగానే హనుమంతుడికి అర్థమైపోయింది, కొంప ముంచావు, ఏమో చేశాడు, నువ్వు ఇంత పెద్దది ఏదో తప్పు చేసినట్టుంది, లేకపోతే నారదుడు ఏంటి ఇక్కడికి పంపించడం, అన్నీ ఆయనే నివృత్తి చేయగల శక్తి మహానుభావుడికి ఉంది, నేను ఏమీ చేయలేదే, గంధమాదన పర్వతంలో హాయిగా నేను అరటి తోటలో హాయిగా నేను కూర్చున్నప్పటికీ కూడా ఈ మాయ నన్ను వదలటం లేదా, ఏం చేసేది? సరే సరే చెప్పు, ఏం చేశాడు ఆ నారదుడు, ఎందుకు ఇచ్చాడు మా అడ్రస్ తెలీదు, చెప్పు. ఆ గురువుల ఆజ్ఞ వల్లే నా కథ నీకు వినిపిస్తున్నాను. ఓహో, నారదుడు నీ గురువు, నీ గురువు ఇక్కడికి చెప్పాడు, ఇక్కడికి పంపించాడు, బాగుంది. గురువు రక్షణ ఇట్లా ఉంటుందే. సరే, నేను శిక్షార్హుడినో నిర్దోషినో నువ్వే నిర్ణయించు ప్రభు. నిజంగా నాకు శిక్ష పడాలనా, నేను నిర్దోషిన, నాకు చెప్పు నాన్న. ఉత్తమ జీవులందరూ ఎక్కడ మరణం లభించాలని కోరుకుంటారో ఆ కాశీ మహాక్షేత్రం మా ఊరు. మరి అక్కడి నుంచి ఎందుకు వచ్చేసావు, ప్రాణం పోతే ఎక్కడే పోయేది కదా హాయిగా అనుకున్నాడు. కానీ ముందు చెప్తున్నాడు కథ, నేను పరిపాలించే రాజ్యం కూడా అదే, కాశీ రాజ్యాన్నే పరిపాలిస్తున్నావు, భలే బాగుంది. నన్ను గయవర్మ అని అందరూ పిలుస్తూ ఉంటారు. 14 లోకాలకు ప్రభువైనటువంటి ఆ కాశీ విశ్వేశ్వరుడికి ప్రతినిధిగా రాజ్యపాలన చేస్తున్న నాకు ఆ విశ్వనాథుడే ఇష్టదైవం. బాగుంది. గంగా స్నానమే నాకు నిత్యోపాసన, కాశీలోని గాలి పీల్చటమే అనుష్ఠానం. అయితే 50 ఏళ్ల క్రిందట శ్రీరాముడనే పిల్లవాడు పుట్టాడని, అతన్ని చూసి మునులు కూడా మోహంలో పడిపోతున్నారని, అతడు రూపం దాల్చిన ధర్మదేవతని విన్నానయ్యా నేను. ఆయన దర్శనం చేద్దామని నిర్ణయించుకొని కాశీని వదిలి బయలుదేరాను. ఇంట్లోనే 40 ఏళ్ల గడిచిపోయాయి. ఇంతలో అక్కడి నుంచి వచ్చాను ఇక్కడికి, ఎందుకో అట్లనే ఉండిపోయాను ఇక్కడ చూస్తున్నాను. ఆ రాముడు మహావీరాది వీరుడు, రావణాసురుణ్ణి సంహరించి ఇప్పుడు అయోధ్యను పాలిస్తున్నాడని తెలిసింది. ఒక రోజున అని ఊరికే ఉన్నాడు. ఏంటయ్యా మంచి క్లైమాక్స్లో ఆపేశావు, నువ్వు చెప్పవయ్యా ముందుకి ఏమైంది, చూస్తాం ఏం చెప్తాడు. చప్పరించుకుంటూనే ఉన్నాడు, మళ్ళీ మరీ అంటున్నాడు. మరీ ఏమవుతుంది చూస్తాం. జై గురుదత్త.